నమస్తే వన్ టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో స్వల్ప భూకంపం, రెక్టర్ స్కేల్పై తీవ్రత 3.6గా నమోదు. మెక్సికో రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి, 10 మందికి గాయాలు. కేసుల స్వభావానికి తగ్గట్లు న్యాయ వ్యవస్థ మారాలి. సిజేఐ సూర్యకాంత్ వ్యాఖ్య. లేడీ డాక్టర్ కారు భీభత్సం, కానిస్టేబుల్ మృతి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. విజయనగరం ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి సంచలన ప్రకటన. జమ్మూ కాశ్మీర్లో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం వచ్చింది. భూకంపం కారణంగా బారాముల్లా జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెక్టర్స్ స్కేల్పై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైనటువంటి గుల్మార్గ్కు ఉత్తర ఈశాన్య దిశలో సుమారు 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వారు వెల్లడించారు. భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు కేంద్రీకృతమయ్యాయని తెలిపారు. మెక్సికోలోని జలస్కో రాష్ట్ర హైవేపై ఆదివారం సంభవించినటువంటి రోడ్డు ప్రమాదంలో 2 మైనర్లు సహా 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్వాడలజూరా టేపిక్ నగరాలను అనుసంధానించే జాతీయ రహదారిపై వేగంగా వచ్చినటువంటి ఒక ట్రైలర్ నియంత్రణను కోల్పోయి పలు వాహనాలను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసుల స్వభావంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ కూడా పరిణామం చెందాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. ఆయన ఆదివారం గురుగ్రామ్లో టవర్ ఆఫ్ జస్టిస్ జ్యుడిషియల్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఇది ప్రజలకు న్యాయం చేకూర్చడానికి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తోందని అన్నారు. 7 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ న్యాయ సౌధం ప్రతి పౌరుడికి న్యాయానికి ప్రతీకగా నిలుస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. న్యాయ వ్యవస్థను సమర్థవంతంగా పౌర కేంద్రితంగా మార్చడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. న్యాయ వ్యవస్థలో ఈ కోర్టులు, ఈ ఫైలింగ్, ఈ ప్రాసిక్యూషన్, ఈ ప్రిజన్స్, ఇక ఈ ఫోరెన్సిక్స్, ఈ సేవా కేంద్రాలు, డిజిటల్ చెల్లింపులు, జాతీయ న్యాయ డిజిటల్ వ్యవస్థ వంటివి తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. లేడీ డాక్టర్ కారు అదుపు తప్పడంతో కానిస్టేబుల్ ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనలో మరో 2 గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం నగరంలో 2 రోజులుగా గైనకాలజిస్టులు రాష్ట్ర స్థాయి వార్షిక సదస్సు జరుగుతోంది. పాండిచ్చేరిలో పీజీ చేస్తున్నటువంటి నగరానికి చెందిన డాక్టర్ మేఘా ఈ సదస్సులో పాల్గొనడానికి ఒంగోలు వచ్చారు. ముంగమూరు సెంటర్లో స్నేహితులతో కలిసి కాఫీ తాగి ఆ తర్వాత బయలుదేరారు. కారు నగరంలోని పాత NH5 పద్మా టవర్స్ వద్దకు రాగానే అదుపు తప్పింది. తొలుత మున్సిపల్ చెత్తబండిని ఢీకొట్టింది. దాని డ్రైవర్ వసంతరావుకు గాయాలయ్యాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెక్టార్ 1లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గర్భగుడిలో నాగుపాము కలకలం రేపింది. ఆలయం ప్రధాన అర్చకుడు గుర్తించినటువంటి స్నేక్ క్యాచర్ కిరణ్కు సమాచారం అందించారు. కిరణ్ బృందం చాకచక్యంగా పామును పట్టుకోవడంతో భక్తులు, అర్చకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కాలంలో జనావాసాల్లోకి పాములు ఎక్కువగా వస్తున్నాయని, ఇవి ఆందోళన కలిగిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. దివంగత మాజీ మంత్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి 39వ వర్ధంతి సందర్భంగా కలికిరి మండలం నగిరిపల్లిలో ఆయన సమాధి వద్ద మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వాయల్పాడు నియోజకవర్గం నుండి 1962, 1972, 1978, 1985 సంవత్సరాల్లో వరుసగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారని అన్నారు. ప్రధాన మంత్రులుగా పనిచేసినటువంటి ఇందిరాగాంధీ, పివి నరసింహారావు వంటి అగ్రనేతలకు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నల్లారి కుటుంబానికి బలమైన పునాదులు వేసిన వ్యక్తిగా అమర్నాథ్ రెడ్డి పేరుగాంచారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తన తండ్రి అమర్నాథ్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి,
టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామరెడ్డి పలువురు ముఖ్యమంత్రి వర్గాల్లో కీలక పాత్ర పోషించి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని, ప్రజాసేవను తమ ఊపిరిగా భావించారని ఆయన గుర్తు చేశారు. కలికిరి మండలం నగిరిపల్లి నుంచి వచ్చినటువంటి ఈ కుటుంబానికి ప్రజల్లో ఎంతో ప్రజాదరణ ఉందని, దివంగత అమర్నాథ్ రెడ్డి రాష్ట్రానికి, వాయల్పాడు నియోజకవర్గానికి చేసిన సేవలు నేటికి ఆదర్శనీయమని, ఆయన ఆశయాలతోనే పీలేరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలికిరి పట్టణం మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న దివంగత నేత అమర్నాథ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా పీలేరు పట్టణంలోని రైతు మార్కెట్ యార్డు, కేవీపల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్, వాయల్పాడు, చింతపల్లి మార్కెట్ యార్డు, గుర్రంకొండ పట్టణం తదితర ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి కూటమి నాయకులు ఘన నివాళులర్పించారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు విజ్ఞప్తి, ఎస్ఐఆర్ను జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎక్కడైనా అన్యాయాలు జరిగితే వాటిని అరికట్టండి, నిలదీయండి. ఖచ్చితంగా న్యాయంగా ఓటు వచ్చిన తరువాత ప్రజలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకొని ఓటు వేస్తారు. అప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రభుత్వం మళ్ళీ వచ్చి తీరుతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాయలసీమ ఎత్తిపోతల పథకం మరియు గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ ఫోర్స్ కమిటీ కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ తెన్నేకల సురేందర్ రెడ్డి అన్నారు. అన్యాయాలు జరిగితే అరికట్టండి, నిలదీయండి. ఖచ్చితంగా న్యాయంగా ఓటు రావాలి. న్యాయంగా ఓటు వచ్చిన తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకొని ఓటేయాలా. అప్పుడే ప్రజా ప్రభుత్వం అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీర్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విజయనగరం శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి ఈరోజు విజయనగరం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో మధ్యాహ్న భోజన పథకంలో అవినీతి జరిగిందని, ఆ అవినీతిలో పట్టభద్రులు, శాసన మండలి సభ్యులు అయినటువంటి నాకు డబ్బులు ముట్టాయి అనడం అవాస్తవమని, అలాంటిది ఏవైనా ఉంటే నిరూపిస్తే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తామని, రాజకీయ సన్యాసం చేసుకోవడానికి కూడా వెనకాడబోమని చెప్పారు. ఇదైతే తప్పుడు రాతలు రాసిన పత్రికకు విలువలు తెలుసుకొని మాట్లాడమని వారు మండిపడ్డారు. అక్కడ అన్నదాన సత్రంలో మనం తినే భోజనంలో క్వాలిటీ కానీ చూడండి, ఎక్కడ చూసినా సరే గుడ్ గవర్నెన్స్ కనిపిస్తుంది. వాట్సాప్ మిత్ర ద్వారా సామాన్యుడికి సేవలు కూడా మేము అందిస్తున్నాం. అటు సంక్షేమము, ఇటు అభివృద్ధి, ఇటు పరిపాలన మూడింటిని కూడా ప్రాధాన్యతనిస్తూ ఈరోజు చక్కగా గవర్నమెంట్ నడుస్తూ ఉంటే, రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల వారు హ్యాపీగా ఉంటే, ఒక్కరు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. ఎవరో ఒక్కరు మనందరికీ తెలిసిన వాళ్ళే, అదే ఈ గొడ్డల పార్టీ, ఈ వైసీపీ పార్టీ. ఎందుకంటే వీరందరూ సంతోషంగా ఉంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. ఎలాగైనా సరే బురద జల్లాలి, ఏదో ఒక పాయింట్ పట్టుకొని బురద జల్లాలని వీరు తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో ఓ అశాంతిని సృష్టించాలనేది వీరి యొక్క ప్రధాన ఉద్దేశం. అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మీలాగా ఒక్కసారి కాదు, మీలాగా ఏదో తప్పదారి గెలిచిన ముఖ్యమంత్రి కాదు. ప్రజల మన్ననలు పొంది పరిపాలనతో తానేంటో నిరూపించుకొని, సమర్థతతో తానేంటో నిరూపించుకొని 4వసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. ఈ పప్పులు ఆయన దగ్గర ఉడకవని మరొకసారి తెలియజేస్తూ, ఈ మధ్య ఈరోజే చూశాను నేను పేపర్లో ఒక తప్పుడు రాతలు రాసింది. ఈ విషపత్రిక ఓ తప్పుడు రాత రాసింది. అవినీతి అని చెప్పి జిల్లాలో విద్యాశాఖలో అవినీతి అని చెప్పి ఒక తప్పుడు రాత రాసింది. మధ్యాహ్న భోజన పథకంలో అవినీతి జరుగుతుంది అని రాసి. ఒక్కసారి మీరు పరిశీలించండి, విజయనగరం జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం ఎట్లా అమలవుతుందో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో సరైన బియ్యం కూడా పెట్టలేకపోతే, భోజనం తినలేక అడిసి వెళ్ళిపోయేవారు. లోకేష్ గారు వచ్చిన తర్వాత పేద పిల్లలు 3 పూట్ల పేద పిల్లలు భోజనం చేయాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన బియ్యాన్ని అందించి, ఆయన వ్యక్తిగతంగా పేరు పెట్టుకుంటే చక్కగా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఈరోజు అద్భుతంగా మధ్యాహ్న భోజన పథకం ఇక్కడ అమలవుతుంది. గత ప్రభుత్వం ఇంటర్మీడియట్లో మధ్యాహ్న భోజన పథకం ఎత్తివేస్తే మరలా తెలుగుదేశం పార్టీ వచ్చి మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ కూడా ప్రవేశపెట్టి చక్కగా ఇంటర్ పిల్లలు కూడా చదువుకోవడానికి ఇది అవకాశాన్ని అందిస్తుంది. అలాగే ఈ పనికిమాలిన ఈ విషపత్రిక
మధ్యాహ్న భోజన పథకంలో, పాఠశాల భవన నిర్మాణాల్లో అవినీతి జరుగుతుంది. ఆ అవినీతిలో ఎమ్మెల్సీగా నాకు వాటా వస్తుందని పిచ్చి రాతలు రాశారు. ఏం రాయాలో తెలియక, ఏ అంశాలు లేక పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు. మీకు తెలుసో తెలీదో 2023 ఎలక్షన్లో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో అప్పటి వైసీపీ తన అభ్యర్థి తరపున డబ్బులు పంచితే, వెండి కాయిన్లు పంచితే నన్ను అడిగారు. ఒకటే చెప్పాను, డబ్బులు పంచి గెలిచే కంటే నిజాయితీగా ఓడిపోవడం. కర్నూలు జిల్లా కౌతాల మండలంలో రాజ్నగర్ క్యాంపు తాగునీటి కొరత తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజల కోసం సరఫరా చేయాల్సిన ఎస్ఎస్ ట్యాంక్ త్రాగునీటిని అక్రమంగా పొలాలకు మళ్లిస్తూ జలచౌర్యానికి పాల్పడుతున్నటువంటి ఘటన వెలుగు చూసింది. వర్షాభావంతో చెరువులు ఎండిపోవడం, తుంగభద్ర కాలువ ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నగా కొందరు అదే నీటిని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. మండలంలోని కౌతాలం, ఉప్పరహల్, రౌడూరు గ్రామాలకు సంబంధించినటువంటి తాగునీటి వ్యవస్థపై ఇప్పటికే ఒత్తిడి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో లచ్చమ్మగుడి సమీపంలో ఎస్ఎస్ ట్యాంక్ త్రాగునీటి లైన్కు మోటార్ ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో కాలువల ద్వారా తమ వ్యవసాయ పొలాలకు నీటిని తరలిస్తున్నట్టు బయటపడింది. ఈ వ్యవహారం చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో జలచౌర్యానికి పాల్పడుతున్న వారిపై వెంటనే కేసులు నమోదు చేసి అక్రమ మోటార్లను తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తాగునీటి సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వాంకిడి మండలం బొమ్మర గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎస్టీ వార్డెన్ చేతిపంపు వద్ద వర్షపు నీరు నిల్వ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి నీరు నిలిచిపోవడంతో తాగునీరు తెచ్చుకునేందుకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమలు పెరిగి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు నిల్వ ఉండకుండా కాలువ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు గ్రామ పంచాయతీ అధికారులను కోరుతున్నారు. 6 ఏళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్ చేయించినటువంటి ఎస్ఐపై కేసు నమోదైంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గంధంగుండ రోడ్డులో సైబరాబాద్ కమిషనరేట్ ఎస్ఐ పూజారి తిరుపతి తన కారును మనవరాలతో డ్రైవింగ్ చేయించారు. కారు ఆపి వాహనదారులు నిలదీయడంతో ఆటోమేటిక్ కారు కాబట్టి ఇచ్చానని బుకాయించే ప్రయత్నం చేశారు. వీడియో వైరల్ అవడంతో పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు. మార్కాపురం జిల్లాలో త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఈతకు దిగినటువంటి తిరుమల బాబు అనే బాలుడు మునిగి ప్రాణాలు కోల్పోయాడు. గొల్లపల్లి గ్రామానికి చెందిన తిరుమల బాబు అనే 15 ఏళ్ల బాలుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఈత కొట్టేందుకు దిగాడు. అయితే ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లడంతో మునిగిపోయాడు. బాలుడు కనిపించకపోవడంతో అక్కడున్న వారు వెంటనే వెతకడం ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులు సహాయంతో నీటిలో నుంచి బయటకు తీశారు. బాలుడు అప్పటికే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసందనంలో మునిగిపోయారు. ఈ విషాద వార్త గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్న వయసులోనే తిరుమల బాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరిని కలిచివేశాయి. సమాచారం అందుకున్న త్రిపురాంతకం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి ప్రమాదానికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే గొల్లపల్లి స్టోరేజ్ ట్యాంకుకు ఫెన్సింగ్ లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు జాతీయ రహదారి 544పై ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు.
మల్కాజ్గిరిలోని ఎల్కే హాస్పిటల్లో ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఓం ప్రకాష్ అనే వ్యక్తిని అత్యాధునిక బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత కోలుకునే విధంగా చికిత్స అందించామని ఎల్కే హాస్పిటల్ యాజమాన్యం ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓం ప్రకాష్ అనే వ్యక్తి వాహనం నడుపుతూ డివైడర్కి ఢీకొట్టడంతో తలపై తీవ్ర గాయం ఏర్పడిన ద్వారా మెదడులో రక్తస్రావం నిలిచిపోవడం కారణంగా గత కొన్ని రోజులుగా శరీరంలో ఎలాంటి చలనం లేకుండా ఉన్నాడని, అట్టి వ్యక్తికి అత్యాధునిక బ్రెయిన్ సర్జరీ చేసి త్వరగా కోలుకునే విధంగా వైద్యం అందించామని ప్రముఖ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ కార్తిక్ తెలిపారు. మల్కాజ్గిరిలోని ఎల్కే హాస్పిటల్లో అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని, అవసరం ఉన్న ప్రజలందరూ హాస్పిటల్లో సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్తిక్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్. సో మన దగ్గరికి పేషెంట్ జడ్చర్ల నుండి వచ్చారు. తను యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ బీహార్. సో సివియర్ హెడ్ ఇంజరీ అయిందనమాట తనకి. సో ఇమీడియట్గా మన దగ్గరికి షిఫ్ట్ చేశారు. సిటీ స్కాన్ చేస్తే అందులో లెఫ్ట్ టెంపోరల్ ఈడిహెచ్ అండ్ ఎస్జిహెచ్ అంటే క్రిటికల్ బ్రెయిన్ బ్లీడ్ అనమాట. ఇది ఉన్నది పేషెంట్కి. సో మనం తొందరగా యాక్ట్ చేయడంతో ఎమర్జెన్సీ సర్జరీకి తీసుకున్నాము. సో ఆ లెఫ్ట్ టెంపోరల్ పోల్ అనేది చాలా క్రిటికల్ ఏరియా అనమాట. అది కొంచెం డిలే అయినా పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. సో మనం తొందరగా యాక్ట్ చేయడము, ఆ టెంపోరల్ డీకంప్రెషన్ చేయడము, ఆ బ్రెయిన్ బ్లీడ్ తీయడము చాలా ఫాస్ట్గా చేయడం ద్వారా పేషెంట్ మనకి ఈరోజు సేఫ్గా దక్కిండు. అండ్ 100% మన ఐసీయూ టీమ్ ఎఫర్ట్ కూడా ఇందులో చాలా ఉంది. అండ్ దే క్విక్ 24/7 మానిటరింగ్ అండ్ సపోర్టివ్ కేర్, న్యూట్రిషన్, ఎవ్రీథింగ్ ఆన్ టైమ్. అండ్ ఎన్హాన్స్ ద హీలింగ్ ఆఫ్ ద పేషెంట్, ద హెల్త్ ఆఫ్ ద పేషెంట్. సో ఈరోజు పేషెంట్ కెన్ టాక్, హీ కెన్ వాక్, గుర్తుపడుతున్నాడు. అండ్ హీ ఈస్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ అండ్ ఈజ్ షెడ్యూల్డ్ ఫర్ డిశ్చార్జ్ టుడే. సో ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్ డెఫినెట్గా హాస్పిటల్కి పుష్ ఇస్తాయి అండ్ దే ఆర్ వెరీ మోటివేటింగ్. థ్యాంక్ యూ. సర్జరీ చేశాము. బ్రెయిన్ ఓపెన్ చేసి లోపల నుంచి బ్లీడ్ తీసి సర్జరీ చేశాక మళ్ళీ వెంటిలేటర్లో అలానే పెట్టి పేషెంట్కి 1 day వెంటిలేటర్ తర్వాత బయటపడ్డారు. ఫర్దర్ ఐసీయూ ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ అన్నీ చేసి జస్ట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 8 days పేషెంట్ని ఇవాళ మేము డిశ్చార్జ్ చేస్తున్నాము. మల్కాజ్గిరిలో మేము ఫస్ట్ టైం ఇన్ అవర్ హాస్పిటల్ వీ హ్యావ్ ఆల్ ఐసీయూ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. ఎనీ సర్జరీస్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ హియర్. అందరూ యూఆర్ వెల్కమ్ టు కమ్ అండ్ టేక్ ద సర్వీసెస్. वहाँ पे ऑफिस में काम करता है. ऑफिस में छपैया के साथ मैंने सभी के साथ काम करने जाता था. दोपहर में खाना लेने गया था. बाइक से गया था. तो इससे कहीं मैं था, मेरे साथ में मेरा दोस्त था. कहीं एक्सीडेंट हो गया. उसके बाद में एक्सीडेंट हो गया, मुझे चोट लग गया. मुझे कल होश आया. मेरा इलाज हुआ, मेरा तबीयत सही हुआ है. धीरे धीरे भगवान की ईश्वर कृपा से मैं धीरे धीरे ठीक होऊंगा. आप लोगों ने मेरा इलाज किया है. मैं उत्तर प्रदेश का रहने वाला हूँ. స్టాఫ్ డెడికేషన్తో చాలా కష్టపడి ఆయనకి ఇచ్చే ట్రీట్మెంట్లో త్వరగా ట్రీట్మెంట్ చేస్తూ వితిన్ 48 hours అతని హెల్త్ గ్రాడ్యువల్గా క్లినికల్ ప్రోగ్నోసిస్లో మెరుగుపడే అవకాశంగా తీసుకుంటారు. సో ఇందులో భాగంగా అయినా 48 hours తర్వాత వెంటనే కళ్ళు తెరవడము, ఆయన మనము డిస్కస్ చేస్తే మనకు రెస్పాండ్ కావడము, ప్లస్ మాటలకు రెస్పాండ్ కావడం, ఇలాంటి గ్రాడ్యువల్ ప్రోగ్నోసిస్ వెంటనే ఆయన ఛాలెంజ్గా రెస్పాండ్ కావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి కేసులు మామూలుగా ఐసీలో 20 నుంచి 30 రోజులు ఐసీయూ స్టే ఉంటే తప్ప ఇలాంటి రెస్పాండ్ రాదు. కానీ ఈయనకు ఎర్లీగానే ఈ యొక్క ఫలితాలు సాధించడం అంటే మన డాక్టర్స్ యొక్క డెడికేషన్, మన డాక్టర్స్ యొక్క కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్, మన డాక్టర్స్ యొక్క క్రియాత్మక టీం వర్క్. సో ఇలాంటి అన్నీ సాధించాలంటే ఇంత క్రిటికల్ కేసు అయినా కానీ తొందరగా మెరుగుపడడానికి ఆస్కారం లేదు. సో ఎన్కే హాస్పిటల్ యాజమాన్యం తరఫున మల్కాజ్గిరి ప్రజలకు చెప్పేందంటే ఇలాంటి ఎన్నో వైద్య విజయాలు సాధిస్తామని, ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు కూడా ఫ్యూచర్లో చేసి మీకు అందుబాటులో ఉంటామని హామీ ఇస్తూ థ్యాంక్స్. हम लोग कंपनी में जॉब कर रहे थे. जॉब के अकॉर्डिंग वहाँ पर हम लोग फूड लेने गए थे. फूड लेकर हम लोग रिटर्न हो रहे थे. जिसके बाद हम लोग का बाइक से एक्सीडेंट हो गया, जिसमें मेरे फ्रेंड को क्रिटिकल इंजरी हो गई इनके हेड पर.
और उसके बाद हम लोग गवर्नमेंट हॉस्पिटल भी गए, पर उन्होंने जवाब दे दिया कि हम लोगों से यहाँ पर कुछ नहीं हो पाएगा। देन हम लोगों ने अदर हॉस्पिटल में भी जानकारी ली, वहाँ पर भी गए, पर उन लोगों ने सीधा जवाब दे दिया कि हम लोग की बस की बात नहीं, हम लोग ये सिचुएशन हैंडल कर सकते हैं। देन हमारे एमडी सर ने कहा कि आप लोग LK हॉस्पिटल जाएँ, वहाँ पर आपका बेहतर इलाज होगा और सुविधा भी हर एक चीज़ की भी वहाँ उपलब्ध है आपको। फिर हम लोग LK हॉस्पिटल आए और यहाँ पर तुरंत हर एक चीज़ की व्यवस्था की गई, वेंटिलेटर से लेकर ICU, हर एक चीज़ सब फैसिलिटी अच्छी थी। तुरंत इसका इलाज किया गया, CT स्कैन से लेके हर एक चीज़ ICU में इनको तुरंत भर्ती किया गया। उसके बाद मेरे फ्रेंड का ऑपरेशन हुआ, सेकेंड डे ऑपरेशन के बाद सर सब ये बोलने लगे, खाने पीने लगे, हर एक चीज़ की यहाँ सुविधा अच्छी है। और मैं आप लोगों से भी, जो भी मेरा वीडियो देख रहा है या कोई भी है, मैं अपना सजेस्ट करूँगा कि आप लोग LK हॉस्पिटल आएँ और यहाँ पर अपना इलाज करवाएं, क्योंकि यहाँ पर हर एक चीज़ की सुविधा है। और हम लोग भी, हमारे इनके भी जैसे फ्रेंड 4 लोग थे हम लोग को भी यहाँ भी रहने खाने की कोई भी प्रॉब्लम नहीं हुई। अगलों ने जितना बना उन्होंने हमारी हेल्प की। और पैसे की भी आदत नहीं हुई कि आप लोग पैसे, ये नहीं कि तुरंत आप लोग पैसे जमा करवाएं। और आज हम लोग डिस्चार्ज हो रहे हैं, तो आज हमारी सारी जितनी भी पेमेंट है आज भी इन्होंने भी दबाव उतना नहीं डाला कि आप पहले पैसे पेमेंट कीजिए, देन आपके मरीज़ को भी यहाँ पर मैं भर्ती करूँगी। इसी के बाद मैं यहाँ पर बात को अपनी ख़त्म करता हूँ। बहुत बहुत धन्यवाद आप सभी का। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జమ్మూ కాశ్మీర్లో స్వల్ప భూకంపం, రెక్టర్ స్కేల్పై తీవ్రత 3.6గా నమోదు. మెక్సికో రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి, 10 మందికి గాయాలు. కేసుల స్వభావానికి తగ్గట్లు న్యాయ వ్యవస్థ మారాలి, CJI సూర్యకాంత్ వ్యాఖ్య. లేడీ డాక్టర్ కారు బీభత్సం, కానిస్టేబుల్ మృతి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా, విజయనగరం ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి సంచలన ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.